జస్టిస్ ఘోష్ నివేదిక రేవంత్ ఆలోచనలకు అడ్డం పడుతుందా? రేవంత్ ద్వంద్వ విధానాలను అసెంబ్లీలో కడిగి పాడేస్తాం. ఘోష్ నివేదిక అవినీతి నిర్వహణ దుర్వినియోగానికి బలాన్ని చేకూరుస్తుందా? అసెంబ్లీలో దుమ్ము రేపటానికి సిద్ధమైన బీఆర్ఎస్. కేసీఆర్, హరీష్ కోర్టు తలుపులు తట్టడానికి కారణమేంటి? తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్న చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే. అసలేమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు బాతుగా కాళేశ్వరాన్ని వాడుకుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిందా? ఈ విషయాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. హైకోర్టులో జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ అందించిన నివేదిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ లు ఈ కమిషన్ కు విచారణ చేసే అర్హత లేదని, అందుకే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్లు వేసే స్థాయికి వచ్చిందంటే నివేదిక ఏ పార్టీదో అర్థమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత బ్యారేజీల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పివి ఘోష్ కమిషన్ నియమించింది. ఈ కమిషన్ 115 మంది సాక్షులను విచారించి జూలై 31న సర్కారుకు నివేదిక సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బారాజుల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యులని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎస్సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎస్సీ హరిరామ్ల పాత్ర కూడా ఉన్నట్లు నివేదిక వెల్లడించినట్లు సమాచారం. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. 2017లో కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు మేడిగడ్డ వద్ద గ్యారేజ్ నిర్మించడం మంచిది కాదు, ఆర్థికంగా లాభదాయకం కాదు అని ఈ కమిటీ తేల్చి చెప్పి మేడిగడ్డకు బదులుగా ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద నిర్మించాలని సిఫార్సు చేసిందన్నారు. కానీ కేసీఆర్ పెడచెవిన పెట్టి కమిటీ నివేదికను పక్కన పెట్టినట్లు కేసీఆర్, హరీష్ రావు క్యాబినెట్ ఆమోదం లేకుండానే 2,591 కోట్లతో మంజూరు చేశారని నివేదికలో పొందుపరిచామని సమాచారం. ప్రభుత్వ ఖజానా నుంచి మొత్తాలను తప్పుగా స్వహా చేయడం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు నివేదిక తెలిపినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక అని కేసీఆర్, హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఆరోపణ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏది కావాలో దాని ఆధారంగా జస్టిస్ పివి ఘోష్ కమిషన్ నివేదిక తయారు చేసిచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? కేసీఆర్, హరీష్ రావు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే కమిషన్ ఏర్పాటు చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతున్నాయి. పాలు నీళ్లు వేరు కాబోతున్నాయి.